వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకు మరి విద్యార్థి సంఘాలు మొత్తం కూడా తిరగబడతా ఉన్నాయి. ఏదైతే నిన్న ఇంజనీరింగ్ విద్యార్థులని మరి వారికి సంబంధించి డ్రగ్స్ అమ్ముకోవాలంటూ కూడా అనుచిత వాక్యాలు చేసిండు. గతంలో కూడా ఏదైతే ధర్నాలు చేస్తే అడ్డ మీద కూలీలు అంటూ ముదిరిపోయిన బెండకాయలంటూ అనేక విధాలుగా మరి నిరుద్యోగులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి వాక్యాలకు మెయిన్గా బీఆర్ఎస్వి అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనతో పాటు ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి ఓయూ బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నుంచి ఓయూ నాగేంద్ర ఉన్నాడు. అంత మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను? అని రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న తీరు కానీ లేదా ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తున్నామన్న. ఎందుకంటే నవ సమాజ నిర్మాతలే, సమాజం కోసం కృషి చేసే వాళ్ళే ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు గొప్ప స్థాయిలో ఉన్నారన్న. CEO స్థాయిలో లేకుంటే గొప్ప స్థాయిలో ఉన్నారు ఈరోజు మనకు సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు. అలాంటి విద్యార్థులను గంజాయికి అలవాటు పడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్థులు అంటూ గంజాయి అమ్ముతున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? అంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఎటుపోతుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వే ఇలా కామెంట్ చేసినావంటే అంటే రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే చదువుకు పనికిరాలా? లేకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను అవమానించినావు ఈరోజు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలు, ఇతర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిన యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులు కూడా అక్కడ వెళ్ళి చదవాలని చెప్పేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలను డౌన్ చేయాలని, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీల మీద ఒక నింద మోపాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యాఖ్యలు చేయడం జరిగిందన్న. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా, మీరు చూసారా ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతుంటే, ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి తాగుతుంటే మీరు వెళ్ళి చూసారా? మీ కళ్ళారా చూసినారా? ఎందుకలా? ఈరోజు నేనేమంటున్నా అంటే ఈరోజు ఐటీ సెక్టార్ను లేకుంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ప్రపంచ దేశాల్లో ఉన్నారంటే ఈరోజు ఇక్కడున్న ఇంజనీరింగ్ కళాశాల, ఇక్కడున్న వ్యవస్థ, ఇక్కడున్న ప్రొఫెసర్లు, లేదా ఇక్కడున్న టెక్నాలజీ, లేకుంటే ఇక్కడున్న అడ్మినిస్ట్రేటివ్. నువ్వు కొత్త గవర్నమెంట్కి వచ్చుడుతో ఇంజనీరింగ్ విద్యార్థులను కానీ లేకపోతే ఇతర విద్యార్థులను కానీ అలా దుర్భాషలాడడం చాలా సిగ్గుచేటు. అంటే ఎట్లా చూడవచ్చు? మొన్ననేమో నిరుద్యోగులు అన్నాడు, ఇవాళనేమో చదువుకుని ఇంజనీరింగ్ అన్నాడు. మళ్ళీ అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పడం తెరపైకి తీసుకొచ్చిన వరకు కూడా ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఏం చెప్తారు అని? ఈరోజు ఒకటేమో గంజాయి పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అవమానించిండు తీవ్రంగా. రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. రానున్న రోజుల్లో తక్కువ సమయంలో, అది సంవత్సరం లేదా 2 లేదా 3 నెలల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల పవర్ ఏందో వాళ్ళు చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడన్న. గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 6 నెలలు దాటుతుంది, ఇంకెక్కడ ఉద్యోగాలు? ఆల్రెడీ కేసీఆర్ గారి హయాంలో ఉన్న ఉద్యోగాలే నేను ఇచ్చినని చెప్పుకుంటున్నాం. మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలని చెప్పుకుంటున్నావు. 2 లక్షలు లేదన్న, అది అవాస్తవం. ఎక్కడ నువ్వు వేసిన నోటిఫికేషన్ ఏది? నువ్వు పెట్టిన ఎగ్జామ్ ఏది? నువ్వు ఎప్పుడు పెట్టినావు ఎగ్జామ్? ఎప్పుడు నోటిఫికేషన్ వేసినావు? ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినావు? ఎప్పుడు వాళ్ళకు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసినావు అంటే జాబ్కి సంబంధించింది? అంటే నువ్వు 65,000 ఉద్యోగాలు కానీ, ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, మిగతా ఉద్యోగాలు కానీ కేసీఆర్ గారు హయాంలో చేసిన ఉద్యోగాలే తప్ప రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా వేయలేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసేలేదు. నా ప్రభుత్వం వచ్చుడుతోనే నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్నావు. ఈరోజు నిరుద్యోగుల జోలికి, ఈరోజు నిరుద్యోగుల ఊసేలేదు. నిరుద్యోగుల గురించి కనీసం మాట్లాడలేకపోతున్నావు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఊసేలేదు. ఈరోజు ఎక్కడున్నాయి? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు అంటే 65,000 ఉద్యోగాలు వేసినామంటాను. అంటే 65,000 ఉద్యోగాల లెక్క చెప్పాలి కదా నువ్వు నోటిఫికేషన్ వేసిన తేదీ నుండి రిజల్ట్ ఇచ్చిన తేదీ వరకు ఏ గవర్నమెంట్లో డేటులతో సహా ఇయర్లతో సహా చెప్పాలి కదా. అంటే మోసపోయారు అనుకోవచ్చు ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. 100కు 200% తెలంగాణ రాష్ట్ర ప్రజాంగం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం, తెలంగాణ రాష్ట్ర విద్యావంతులు, తెలంగాణ రాష్ట్ర మేధావులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మోసపోయిల్లు అన్న. ఈరోజు చెప్పుడు మాటలు విని మోసపోయిల్లు. రేవంత్ రెడ్డి లంగ మాటలు విని మోసపోయిల్లు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు విని ఈరోజు మోసపోయిల్లు అన్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు.